మల్లెల మంచంలో మన్మథ లంచం. వెల్కమ్ బ్యాక్ టు మల్లెమత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే డే 2 ఇన్ థానే ఆర్ ముంబై. సో నిన్నటి బ్లాగ్లో మనం పెద్ద బాంబ్ బ్లాస్ట్ అనేది చూసేసాం కదా. సో ఇప్పుడు దానికి కంటిన్యూ మేము వర్షంలో తడుచుకుంటా పోతాను. బస్ స్టాప్కి వచ్చినాం. సో ఇక్కడి నుంచి థానే రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడి నుంచి ముంబై మెట్రో అది లోకల్ ట్రైన్ ఎక్కుతాం. సో చూద్దాం. కష్టాలు పడి వర్షం భయంకరంగా తగ్గడం నిన్నటి నుంచి అనుకున్నది ఒకటి జరిగింది మనం వచ్చిన పని ఒకటి, మనం ఇప్పుడు చేయబోయే పని. వచ్చిన పని అయితే జరగదు ఆబ్వియస్లీ, ఎప్పుడు అనుకున్నవి ఏవి జరగవు, కానీ హోప్ మీద రావాలంతే. వచ్చినాం, పెద్ద బొక్క పడింది, మరి తెలుసుకున్నాం. మేము ఒక విషయం తగిలింది, మేము తీసుకున్నాం. నెక్స్ట్ మేము కొడదు. సో మీరు ఎవరైనా సరే ఎంత గట్టిగా కింద బాల్ తగిలితే అంత గట్టిగా బౌన్స్ అవుతుంది. మీ పిఎఫ్ సంబంధించిన ఆఫీస్ ఏది ఉన్నా తానేకి మీరు రావాలనుకుంటే దయచేసి సాటర్డే సండే రావద్దు. లెక్కపోక తప్ప ఏం లాభం లేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసా కూడా చెప్తాను. మండేస్ నుంచి ఫ్రైడే వరకు జరుగుతుందంట. అది 9 to 4. సో మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ముంబై వెళ్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఆగడమే లేము, పడతానే ఉంది. ఏదో ఆకాశానికి జలుబు చేసినట్టు కారుతానే ఉంది. ఆడైతే ఇక్కడ సీనియర్ సిటిజన్ సూచనల మేరకు మనం డైరెక్ట్ గేట్ వే ఆఫ్ ఇండియాకి నడుచుకుంటూ వెళ్ళిపోదామని నడుచుకుంటూ అంటున్నాను, బస్సుకి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నాం. సో ఇక్కడి నుంచి ఒక డెపో ఉంటుందంట. ఆ డెపోలో బస్సులు ఉంటాయంట, అదికి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందు ఒక చిన్న పార్క్ లాగా ఉంది గైస్, అది చాలా బాగుంది. పక్షులు కిలకలు ఎగురుతాయి చూడండి. ఇది చిల్డ్రన్స్ పార్క్ అనుకుంటా మామ. చాలా బాగుంది. అక్కడ బయట ఒక ఎల్ఈడి వాల్ వేసినారు. అంతా మిక్కీ మౌస్ థీమ్లో ఉంది. బీ హౌస్ బాగుంది లొకేషన్. అక్కడ నడుచుకుంటూ పంపాను ఇట్రా. చాలా బాగుంది కదా. సో మనం డిపో దగ్గర నడుచుకుంటూ పోతున్నాం మామ. ఓకే, అక్కడికి అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ ఆడ దిగి ఆ నుంచి మళ్ళీ ఇంకోటి ట్రైన్. మామూలుగా అట్లే పోవాల్సింది, బట్ సో బస్సులో పోవాలి. ఏందో ఈరోజు మనం ఏమన్నా జరగడం లేక వర్క్ అనుకున్నా వర్క్ జరగలే, కానీ ఐడియా దొరికింది. ఇక్కడ కూడా బస్సు పోవాలనుకున్నాం కానీ బస్సు పోలేకపోతున్నాం, కానీ ఐడియా దొరికింది. సో ఓకే, మళ్ళీ గో టు థానే రైల్వే స్టేషన్. ఫుల్గా అలసిపోయి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ వడాపావ్ ఉంది, జ్యూస్ కూడా అమ్ముతున్నారు. సో మేకింగ్ సూపర్. లేదనా బంపర్ మే బంపర్. Yes, I think so. బలంది బా లండన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి ఒక స్టేషన్లో దిగి అక్కడి నుంచి ట్రైన్ మారి గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర దిగాలన్న. సో అట్లా వెళ్ళాలి మనం. నడుసా. మనం ముల్లన్ నుంచి సిఎస్ఎంటీకి టికెట్ తీసుకున్నాం, లోకల్ ట్రైన్ టికెట్. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్ బస్సెస్ ఏమైనా ఉంటాయంట, అది ఎక్కి మనం గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతాం. సో చూడాలి ఇప్పుడు వచ్చే ట్రైన్. సిఎస్ఎంటీ వచ్చేసినాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్. సో మనం బయటికి వెళ్ళిపోదాం.
ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మాదిరి ఇద్దరం అడుగు పెడదాం నా ఒకేసారి. అండర్ వరల్డ్ లో ఎవ్వడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వను. ఎఫెక్ట్ వేస్తా భూమి, షేక్ ఎఫెక్ట్ కానీ. ఇప్పుడు మనం అయితే సిఎస్ఎండి గది వచ్చేసాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్కి. సో ఇక్కడ ఫ్యాన్ గాలి రావట్లా, అసలు గాలి అనేది రావట్లా. ఇంకేంటి పట్టిన పీడ. యాక్చువల్గా అట్లా ఒక రూట్ ఉంది, ఇట్లా ఒక రూట్ ఉంది. మనం ఫ్రెండ్ నుంచి చూద్దామని ఇట్లా బయలుదేరుతాం. సో చూద్దాం. బాంబే వచ్చాను, తలలో జాగ్రత్త. 1 పోదాం. అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ, చాలా బాగుంది కదా అంబియన్స్. అదిరిపోయింది. రాజభవనం మాదిరి ఉండదు కదా. మనం ఇప్పుడే టర్మినస్ నుంచి బయటకు వచ్చినామా. ఇక్కడ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అంబియన్స్ కానీ అసలు భలే ఉంది. ముంబై మహానగరం. ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. ఫోటో తీద్దామా? నిజంగా చెప్పాలంటే పక్కలా ఉంది. ఇక్కడ కూడా ఉంది. మనం అక్కడికి వెళ్ళి నెక్స్ట్ లెవెల్. ఇక్కడ బయట బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ చేస్తున్నా బాగాలేదు, 70 రూపీస్ అంట హాఫ్. మనం తినేసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ ఆకాశాన్ని అంతే ఎత్తులో బిల్డింగ్స్ ఉన్నాయి. ట్రాఫిక్ బాగుంది, చాలా బాగుంది. సంపాదించిన లెక్క, మనం ట్రాన్సాక్షన్ చేసే లెక్క అంతా ఈడికే వచ్చేది, అంతే కదా. సో దిస్ ఈస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడి నుంచే ఏదో నోట్లు మారాలన్నా, నోట్లు తీయాలన్నా, నోట్లు వేయాలన్నా ఇక్కడి నుంచే మొత్తం ప్రాసెస్. అది కరెక్ట్ కాదు ఒకసారి మీరు చెప్పండి. మెయిన్ ఢిల్లీలోనా? కాయిన్ ఉంది మామ, ₹2, రూపాయి 1965 ఉండే బిల్ల ఇది. అందరి వరల్డ్ బ్యాంక్ ముందున్నా మామ, అది రిజర్వ్ బ్యాంక్ అనమాట. సో అదిగో సింహం బొమ్మ. అక్కడ ప్రతి ఒక్క రూపాయి అనేది అన్నీ మొత్తం డిస్ప్లే చేసి పెట్టినారు, చాలా బాగుంది. ఇవన్నీ మనం బస్సులలో వీటిలో పోతే మనం చేయలేం, నడుచుకుంటూ పోవాలా, ఎక్స్పీరియన్స్ చేయాలా. అందుకే నడుచుకుంటూ వెళ్ళినాం అనుకో, అన్నీ చూడొచ్చు తెలుసా, అన్నీ. ఇప్పుడు ఏదో ఉంది ప్రధాన్ ముద్రా కార్యాలయ, ఏదో మనకు అర్థం కాదు కాబట్టి ఏదో వైట్ హౌస్ మాదిరి పెద్దగా ఉండదు. ఇప్పుడే ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఇంకోటి ఏది ఎయిర్ ఫోర్స్, ఈ 3 లైక్ ఆఫీస్ అయితే చూసినాము. అసలు చూడడానికి కళ్ళు చెదిరిపోయింది నాకైతే. A few moments later. లాంగ్ వాకింగ్ జర్నీ. We reached our destination, ఇండియా గేట్. అసలు చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా. ఇది చూపిస్తావు, ఆవేశపడకండి, క్యూరియాసిటీ పెంచాలి మనం. చూడండి, 1 2 3.
తాజ్, హోటల్ తాజ్. ఈ పక్కన బిల్డింగ్ ఏం తెలీదు, బట్ బాగుంది. తాజ్ హోటల్, ఇండియా గేట్ మామ. అది అదంతా సముద్రం కదనా? అటుపక్క బంద్ చేసిందా? ఈ నుంచి ఫోటో వచ్చినారా? వస్తుందినా? ఇప్పటి వరకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో తలనొప్పిగా ఇది చూడగానే ఒక్కసారిగా ఆ ఫీల్ అనిపించింది. అదే కనిపిస్తుంది కదా. అదే మనం టెర్రరిస్ట్ అటాక్ చేసే ప్లేస్లో ఉన్నామంటే చాలా ఇదిగా ఉండదు. సో ఉన్నప్పుడు అటాక్ చేయలేదు కాబట్టి. సో ఇదంతా సముద్రమా. సో ఆడ షిప్స్ కనిపిస్తున్నాయి మీకు, అవన్నీ నేవీ షిప్స్. అదొక నేవీ బోట్, అవి ఒక నేవీ బోట్స్, ఇవన్నీ కూడా నేవీ బోట్సే. సో అది చెప్తే అర్థం కాని ఫీలింగ్. మీరు ఎప్పుడన్నా వచ్చి అయితే మీకు తెలుస్తుంది. సో మీరు ఎవరైనా సరే ఇండియా గేట్ దగ్గరికి వచ్చినారా, వచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పేసేయండి. అలాగే తాజ్ హోటల్ ఎప్పుడు సినిమాలో దొరుకుతుంది తప్ప ఫస్ట్ టైం లైవ్లో ఒకటి చూస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏంటి అనేది మనం వేచి చూద్దాం. చేద్దాం. కెమెరామ్యాన్ గారు మీరు లో యాంగిల్ ఇచ్చి పెట్టగాకండి, మా పొట్ట కనబడుతుంది. ఓకే, పూర్తి ఇన్ఫర్మేషన్ మామ ఇది. సో ఇది దీని చరిత్ర. అజు అలా నగులుతుంది ఆడ. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక పవర్ వస్తుంది అబ్బా ఆయన చూసినప్పుడు కదనా. మనము కష్టపడి సుమారు 6 కిలోమీటర్లు నడిచి మెరైన్ రోడ్డుకి అయితే వచ్చేసినాం. సో దిస్ ఇస్ ద మెరైన్ రోడ్ వ్యూ. మనం అక్కడికి వెళ్ళి మిగతా చూద్దాం. ఇంక దాటుకోను అంటే దాటుకోవచ్చురా. కిందికి పోతాం మెరైన్ రోడ్. సో ఇక్కడ ఈ ఏరియాలో మీరు చూసిన సినిమా ఏ షూటింగ్ జరిగిందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పేసేయండి. అసలు ఆడి నుంచి అయితే అలా చాలా బాగున్నాం. సో అసలు మామ ఇది ఎక్స్పీరియన్స్ లైక్ అంటే చేయాల్సిందే. బాగుంది. బాగుంది ఈ వరల్డ్ వచ్చి కొట్ట అంటే. అది కాక మేము కూర్చున్నప్పుడు వాన పడుతుంది. సన్లైట్ ద వ్యూ చూడండి. ప్రవాహం నా జీవితం అంతా ఎదిగినా సరే ఇటువంటి దృశ్యాలు నేను చూసి లేని. సో తామెప్పుడు కూడా ఇటువంటి అనుభూతిని మీరు అనుమతించాలనుకుంటే చేయండి దుబాయ్కి. ముంబైకి. 2 hours later. సక్సెస్ఫుల్గా మొదటి నుంచి నడుస్తాను. ఇప్పుడు నడుచుకుంటా ఇక్కడికి వచ్చాను. సో ఇంకా వర్టికల్ కదా. సో మనం ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడచాలి. మా అమ్మ షాప్లోకి ఇక్కడ దుబాయ్లో వచ్చి దుబాయ్ ముంబైలో తక్కువ ఉంటుంది. నువ్వు వచ్చింది దుబాయ్ కాదురా రే. ముంబైలో రేటు తక్కువ ఉంటుంది కాదు. అది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. నేను 1 కిలోమీటర్ నడిచి కాళ్ళు వస్తాను. పబ్లిక్ నడుస్తాను కాబట్టి. సో చూద్దాం. పంపండి. సో మామ మధ్యాహ్నం కొద్దిసేపు తర్వాత ఛార్జింగ్ అయిపోయింది ఫోను. ఇక్కడ హైలైట్ ఏంటంటే మేము వచ్చిన ఏరియాలో
గుడి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మన తెలుగు వాళ్ళది. సో అక్కడ రెండుసేపు ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఇప్పటికి 50% ఎక్కింది అంతే. సో ఇక్కడి నుంచి మనం నేను ఇంకా నడిచే ఓపిక లేకపోతే పాపం మా ఆయన నా మీద దయ తెలిసి క్యాబ్ బుక్ చేసినాడు హజీ అలీకి. సో అక్కడ వెళ్ళి నైట్ వ్యూ కాబట్టి సో చూసి చూపిస్తాను మీకు కూడా. మామ ఇప్పుడే మనం క్యాబ్ అయితే ఎక్కేసినాం. మనకి ఈ బ్రో తీసుకెళ్తున్నాడు. అమ్మా మేము ఎక్కడున్నాం తెలుసా? కమాటీపురం. అంటే లైక్ ఇక్కడ అన్నీ ఉన్నాయేమో, A to Z సామాన్లు అన్ని హోల్సేల్ రీటైల్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతున్నాయి. సో మన ఇప్పుడు ఇక్కడ నుంచి నీకేం పంటరా కమాటీపురానికి ఎందుకు వస్తామయ్యా? ఏం చేసిన అందుకే వచ్చేం చేయాలా చూసుకుంటూ వచ్చేస్తాం. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఇప్పుడు మాత్రం నడుచుకుంటూ రాలేదు, క్యాబ్లో వచ్చినాం. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సో ఇప్పుడు మనం హజీ అలీ మస్జిద్కి అయితే వచ్చినాము. హజీ అలీ మస్జిద్కి అయితే వచ్చాము. సో మీకు చూపిస్తాను ఒకసారి. కుబేరా సినిమాలో ధనుష్ ఫుడ్ తింటా నీళ్ళు దూకేస్తారు కదా, అది ఇక్కడే మీకు. అదే ఉండనా ఈ రోడ్డు అంతా మీకు అదే. ఈ రోడ్లోనే జనాలు వస్తూ పోతూ ఉంటే ధనుష్ మధ్య మధ్యలోంచి వస్తూ ఉంటాడు. ఈరోజు శుక్రవారం అని చెప్పి ఇదంతా సముద్రమే, అలలు. యాక్చువల్లీ సినిమాలో ఇక్కడ దాకా నీళ్ళు ఉంటాయి, ఇప్పుడు నీళ్ళు తగ్గిపోయినాయి కాబట్టి లేవు. అది మస్జిద్. సో మీరు ఎవరైనా సరే వచ్చింటే కన్నా మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నాకైతే సూపర్, చాలా బాగుంది. ఆ బ్రిడ్జి అంతా సముద్రం పైన నడుస్తున్నా గైస్. సో మామ ఇది లోపలైతే మనం అసలైన గుడిలోకి వెళ్ళలేదు ఇంకా, ఇక్కడిక్కడే ఉన్నాం. అది మెయిన్. 3 hours later. గైస్ హజీ అలీ దర్గా నుంచి ఇక్కడ నడిచే ఓపిక లేక మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని ఏది నాది ఏదో హోటల్కి తీసుకెళ్తాను, ఏదో గెస్ట్ హౌస్ తీసుకుపోతున్నాడు. రేపు 9 దాకా పడుకుంటే నిద్ర లేసేదే లే అది. సో అక్కడికి వెళ్ళినాక ఏ గెస్ట్ హౌస్ చూపిస్తా చూద్దాం. Tomorrow. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 3 ఇన్ ముంబై. సో ఈరోజు అయితే డే 3 ఈవినింగ్ మేము టికెట్ బుక్ చేసుకున్నాం. అది ఎందుకు పెద్ద క్వశ్చన్ మార్క్లు అయ్యింది, అదేమవుతుందో అన్న మాట్లాడుతున్నాడు. సో కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే హజీ అలీ దర్గా నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఇట్లా పైకి వచ్చినాం. ఇక్కడ ఒక రూమ్ ఉంటే ఒక 1300 రూపాయలు ఛార్జ్ చేసుకొని నేను రాత్రి 9 నుంచి ఇప్పుడు 9 దాకంట. సో ఫ్రెష్ అయిపోయినాం, బాగా నిద్రపోయినాం. వాళ్ళకి కాళ్ళ నొప్పులు నడిచి కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు తట్టుకొని ప్రశాంతంగా పడుకొని ఇప్పుడైతే మనం చెక్అవుట్ చేయాలి. అన్ని పట్లనే ప్యాక్ చేసుకుంటున్నాం. అన్ని ప్యాక్ చేసినాం కూడా. టైం కూడా 8:50 అయిపోయింది కాబట్టి బయట వర్షం పడుతుంది చూడండి. ఆకాశానికి జలుబు చేసినట్టు కార్తానే ఉంది. నిన్నటి నుంచి ఆయన టికెట్ గురించి దాని టీషర్ట్ నిన్నే వేసుకునింది, నేనే బేరవాడింది. 400 చెప్తే 250 ఇచ్చినాడు దొంగ నాగుడు అనుకున్నా. కానీ ఇప్పుడు ఒప్పుకోలే, ఆయన అయిపోయింది. సో ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్తాం. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేయడం జరిగింది. రూమ్ చెక్అవుట్ చేసాం, నడుచుకుంటూ పోతున్నాం. ఎక్కడికి పోతున్నామో తెలియదు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం యాక్చువల్గా బుక్ చేసుకున్న ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అంటే ట్రైన్ కాదు, టికెట్ క్యాన్సిల్ అయింది. ఆ విషయం నిన్నే తెలిసింటే నేను రాత్రి జనరల్కి వెళ్ళిపోయింటా. ఇవి 1100 పక్క పెట్టి అలాగే కాదు. సో ఎనీహౌ ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఇప్పుడు మేము సిఎస్ఎంటీకి అయితే బయలుదేరినాం. అక్కడికి వెళ్ళే దారిలో ఏదన్నా బాగుంటే చూపిస్తా, లేకపోతే డైరెక్ట్ ట్రైన్లో కలుద్దాం.
సో టైం ఇప్పుడు ఎంత అయింది బా 8:58 అయింది. నిన్న 10కి తీసుకున్నాం రూము, 9కి చెక్అవుట్ చేసేసినాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి సిఎస్ఎంటీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తాను. సో మామ ఇప్పుడే మనం ముంబై నుంచి అయితే బయలుదేరడం జరిగింది. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా పొద్దున్న చెక్అవుట్ చేసినాం కదా రూము, ఆడ నుంచి అదే ఆ సిఎస్ఎంటీకి వచ్చి అక్కడ కొద్దిగా తినేసి మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మేము జనరల్ అయితే బయలుదేరుతాం. అంతా జనరల్ సినిమా చూస్తున్నాడు మంచిగా, అంతా జనరల్. ఇప్పుడు జనరల్లో బయలుదేరుతాను. ఇప్పుడే కరెక్ట్గా 2:40కి ట్రైన్ బయలుదేరింది. యాక్చువల్గా ఈ ట్రైన్ 12:40కి బయలుదేరాలి, బట్ 1.5 hour లేట్ అయింది. 2:40కి అయితే బయలుదేరింది. సో మనం బయలుదేరేసినాం కాబట్టి. సో ఈ వీడియో ఇంతటితో అంతే. మీకు వీడియోలో పిలిచిన వస్తే కింద కామెంట్స్ చెప్పేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మల్లె మంచి యూట్యూబ్ ఛానల్. బాయ్.